థర్డ్ క్లాస్ ఇంగ్లీష్, క్లాస్ 3 ఇంగ్లీష్, బ్లాజమ్స్ 3, ఇంగ్లీష్ రీడర్. ఫస్ట్ లెసన్ తెనాలి రామ అండ్ ది థీవ్స్. తెనాలి రామ అండ్ ద థీవ్స్. థీవ్స్ అంటే దొంగలు. పేజ్ నెంబర్ 4లో గ్లోజరీ ఇవ్వడం జరిగింది. గ్లోజరీ అంటే పదజాలము లేదా పదకోశము. పదకోశము, పదకోశము లేదా పదజాలము. పదజాలము. గ్లోజరీ పదకోశము లేదా పదజాలము. మొదటి పదం జెస్టర్. జెఈఎస్టిఈఆర్ జెస్టర్. జెఈఎస్టిఈఆర్ జెస్టర్. జెస్టర్ అంటే హాస్యగాడు అని అర్థం. కమెడియన్ అనమాట. హాస్యగాడు. హాస్యగాడు. హాస్యాన్ని పుట్టించేవాడు. ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. జోకులు చెప్పి ప్రజలను నవ్వించే వ్యక్తి, హాస్యం పుట్టించే వ్యక్తి, హాస్యగాడు. రెండవది విట్. డబ్ల్యూఐటి విట్. విట్ అంటే తెలివి అని అర్థం. తెలివి. విట్ అంటే ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. అంటే పదాలను లేదా మాటల్ని తెలివిగా మరియు హాస్యంగా ఉపయోగించగల సామర్థ్యము లేదా తెలివి అని అర్థం. బ్యాక్యార్డ్. బిఏసికే వైఏఆర్డి. బ్యాక్యార్డ్. బ్యాక్యార్డ్ అంటే ఇంటి వెనుక స్థలం. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ ప్లేస్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది హౌస్. ఏ ప్లేస్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది హౌస్. ఏ ప్లేస్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది హౌస్. ఇంటి వెనుక స్థలం. పెరట్లో అంటాం కదా మనం, అది. ఇంటి వెనుక స్థలం. ఇంటి వెనుక ఉండేటువంటి స్థలం. మనం సాధారణంగా ఇంటి వెనుక స్థలాన్ని పెరట్లో అంటుంటాం. పెరట్లో ఉంది, పెరట్లో ఉన్నారు, ఇలా. డ్రా. డిఆర్ఏడబ్ల్యూ. డిఆర్ఏడబ్ల్యూ డ్రా. డ్రా అంటే లాగుట, లాగడం. మరి డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్. పుల్, పియుఎల్ఎల్ పుల్. అలాగే మరొక అర్థం డ్రాగ్, డిఆర్ఏజి. డ్రా అన్న, పుల్ అన్న, డ్రాగ్ అన్న ఒకటే అర్థం. ఏంటి? లాగుట. ఫేమస్. ఎఫ్ఏఎంఓయుఎస్. ఫేమస్. ఫేమస్ అంటే ప్రసిద్ధి, ప్రసిద్ధి చెందిన, ప్రసిద్ధి చెందిన లేదా కీర్తిగల. ప్రసిద్ధి చెందిన, కీర్తిగల, కీర్తికెక్కిన, కీర్తికెక్కిన. ప్రసిద్ధి గల లేదా ప్రసిద్ధి చెందిన, కీర్తిగల, కీర్తికెక్కిన అని అర్థం. ఫేమస్ అంటే ఇంగ్లీష్లో నోన్ అబౌట్ బై మెనీ పీపుల్. నోన్ అబౌట్ బై మెనీ పీపుల్. చాలామందికి తెలిసిన అని అర్థం. చాలామందికి తెలిసిన. చాలామందికి తెలిసిన వ్యక్తి లేదా తెలిసినటువంటి విషయం అని అర్థం. ఫేమస్ టెంపుల్ అంటే చాలామందికి తెలిసినటువంటిది, చాలామంది దర్శించేటువంటి టెంపుల్ అని అర్థం. వెరీ ఫేమస్ పర్సన్ అన్నాం అనుకోండి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఫేమస్ చాలామందికి తెలిసిన, ప్రసిద్ధికి చెందిన, ప్రసిద్ధి గల, కీర్తి గల, కీర్తికెక్కిన. సందర్భాన్ని బట్టి అర్థాలు తీసుకోవాలి. కేర్ఫుల్. CAREFUL. కేర్ఫుల్. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా, జాగ్రత్త, జాగ్రత్త అని తీసుకొచ్చి అర్థం. అయితే ఇక్కడ విత్ గ్రేట్ అటెన్షన్ అంటే మిక్కిలి శ్రద్ధతో. విత్ గ్రేట్ అటెన్షన్ అంటే
మిక్కిలి శ్రద్ధతో, మిక్కిలి శ్రద్ధతో, లేదా మిక్కిలి జాగ్రత్తతో అని అర్థం తీసుకోవచ్చు. మిక్కిలి జాగ్రత్తతో. సందర్భాన్ని బట్టి అర్థాలని మార్చుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. వాల్యుబుల్, VALUABLE, వాల్యుబుల్. వాల్యుబుల్ అంటే విలువైన, విలువైన, వాల్యుబుల్ విలువైన. వాల్యుబుల్ అంటే ఇక్కడ వర్త్ లాట్ ఆఫ్ మనీ, డబ్బు చాలా విలువైంది, విలువైనటువంటిది, డబ్బులా విలువైనటువంటిది. వర్త్ ఎ లాట్ ఆఫ్ గోల్డ్, బంగారం చాలా విలువైనది. అలా సందర్భాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. రష్, RUSHED, రష్డ్. ఇక్కడ రష్ అంటే హడావిడి అని అర్థం, రష్డ్ అంటే పరిగెత్తింది అని అర్థం, రషింగ్ పరిగెత్తుతోంది. ఇలా సందర్భాన్ని బట్టి అర్థం తీసుకోవచ్చు. రష్డ్ అంటే డన్ ఇన్ ఎ హర్రీ, డన్ ఇన్ ఎ హర్రీ అని ఇవ్వడం జరిగింది. హడావిడిగా పూర్తయింది అని అర్థం, హడావిడిలో జరిగిపోయింది అని అర్థం. రష్డ్ ఇన్ అంటే లోనికి పరిగెత్తింది అని అర్థం చేసుకోవచ్చు. రష్డ్ అవుట్ బయటకు పరిగెత్తింది అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డన్ ఇన్ ఏ హర్రీ అన్నప్పుడు హడావిడిగా పూర్తయింది, హడావిడిలో జరిగిపోయింది అని అర్థాలు తీసుకోవచ్చు. సందర్భం బట్టి తొందరపాటుగా జరిగింది, తొందరపాటులో జరిగింది అనే అర్థాలు తీసుకోవచ్చు. ఎస్కేప్, ESCAPE, ఎస్కేప్. ఎస్కేప్ అంటే తప్పించుకోవడం, పారిపోవడం, తప్పించుకొని పారిపోవడం, తప్పించుకొనుట, తప్పించుకోవడం, ఇలా అర్థాలు తీసుకోవచ్చు. ఎస్కేప్ అంటే ఇక్కడ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, ఒక సందర్భం నుంచి తప్పించుకోవడం, దేని నుండో విముక్తి పొందడం, ఒక దాని నుండి విముక్తి పొందడం, ఒక సందర్భం నుండి తప్పించుకోవడం. టోటల్గా ఎస్కేప్ అంటే తప్పించుకొనుట, ఇలా అర్థాలు తీసుకోవచ్చు. ఇవి ఈ పాఠం నుంచి ఇవ్వబడినటువంటి కొన్ని పదాలు, వాటి యొక్క ఇంగ్లీష్ అర్థాలు.